Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 931 points down ay 75,365 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 346 పాయింట్స్ డౌన్ ay 22,904 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 95 పాయింట్స్ డౌన్ ay 51,503 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత కొంత టైం కి చైనా వాళ్ళు యుఎస్ వాళ్ళు వాళ్ళ మీద వేస్తున్న టారిఫ్లకి బదులుగా చైనా వాళ్ళు 34% టారిఫ్ ఆన్ యుఎస్ అనేలా అనౌన్స్మెంట్ చేశారు. అది ఏప్రిల్ 10th నుంచి వస్తుందని చెప్పారు. ఎందుకు ఏప్రిల్ 10th అని చెప్పారంటే ఏప్రిల్ 9th కి డెడ్ లైన్ యుఎస్ వాళ్ళ టారిఫ్లకి అక్కడి నుంచి అమలు అవుతాయి. వాళ్ళు తగ్గారా మేము తగ్గుతాం, వాళ్ళు ఒక స్టెప్ వెనక్కి వేయకపోతే మేము కూడా 34% టారిఫ్ యుఎస్ వాళ్ళ మీద వేయబోతున్నాం అనేలా చైనా వాళ్ళైతే ప్రకటించారు. అండ్ ఇలా అప్డేట్ రాగానే డౌ ఫ్యూచర్స్ అంటే యుఎస్ మార్కెట్స్ ఇంకొక 1000 పాయింట్లు పడ్డాయి. సుమారుగా 2.5% ఈ ఒక్క డేటాతోనే రియాక్ట్ అయింది డౌ ఫ్యూచర్స్. ఈవెన్ నాస్డాక్ ఇంకొక 3% రియాక్ట్ అయింది. S&P 500 కూడా ఇంకొక 2.5% రియాక్ట్ అయింది. ఇది ఆన్ అబౌవ్ ఎస్టర్డే ఫాల్. ఎస్టర్డే చూడండి నాస్డాక్ 6% పడింది, S&P 500 ఒక 5% దగ్గరగా పడింది. దీనికి తోడు ఇప్పుడు ప్రీ మార్కెట్ లోనే ఇంత క్రాష్ మళ్ళీ ఉండబోతుందని యుఎస్ మార్కెట్ లో బిగ్ ఫాల్ రాబోతుందని మనకి సినారియో అయితే చైనా అప్డేట్ తో ఫర్దర్ గా డెవలప్ అయింది. ఇదంతా కూడా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన వర్డ్ ఎక్స్ట్రా. అంటే ఆల్రెడీ వేస్తున్న ట్యాక్స్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్. బికాస్ యుఎస్ ప్రెసిడెంట్ చేసింది కూడా అదే కదా. ఆల్రెడీ 20% టారిఫ్లు వేశారు చైనా మీద, దాని మీద 34% చైనా మీద ట్యాక్స్ వేస్తున్నా అని చెప్పారు. అంటే టోటల్ గా కలిపితే అక్కడ 54%. అలానే చైనా వాళ్ళు కూడా మేము ఆల్రెడీ వేస్తున్న ట్యాక్స్ మీద ఇంకొక 34% ట్యాక్స్ వేస్తాం, ఎంతైతే ట్యాక్స్ మా మీద చెప్తున్నారో అంతే ట్యాక్స్ మీ మీద కూడా వేస్తామని చైనా వాళ్ళైతే రియాక్ట్ అయ్యారు. బట్ నేను మీకు లాస్ట్ టైం మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా చేసిన వీడియోలోనే క్లియర్ గా మెన్షన్ చేసి చూపించాను కదా. యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేసి చైనా చేసుకునే బిజినెస్ $400 బిలియన్ అయితే చైనాకి ఎక్స్పోర్ట్ చేసి యుఎస్ చేసుకునే బిజినెస్ $130-140 బిలియన్. అంటే సుమారుగా ఒక $300 బిలియన్ దగ్గరగా చైనావే ఎక్కువ యుఎస్ కి వెళ్తూ ఉంటాయి. సో అల్టిమేట్ గా నెట్ టు నెట్ ఇద్దరు ఎక్స్ట్రాగా 34% టారిఫ్లను విధించుకుంటే నష్టపోయేది ఎక్కువగా చైనానే. బట్ మేము మాత్రం ఎందుకు గమ్ముకుండాలి? మీ దగ్గర నుంచి వస్తున్న $130-150 బిలియన్ ఎక్స్పోర్ట్స్ పైన మేము కూడా వేస్తామనేలా చైనా వాళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటుండడం ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అంతా కూడా కొంత పానిక్ తో రియాక్ట్ అవుతున్నాయి. బికాస్ ఈ టారిఫ్ వార్ స్టార్ట్ చేసింది ట్రంప్, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నది చైనా. ఇంకెవరి దీంట్లోకి ఎంటర్ అవుతారు, అసలు ఎప్పుడు ఎండ్ అవుతుంది, అండ్ అసలు నిజంగా ఇది ఎవరికి బెనిఫిట్ ఇస్తుంది? దీని రిలేటెడ్ గా చాలా డేటా పాయింట్స్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ మనం మాట్లాడుకోవాల్సిన టూ మచ్ పానిక్ అవుతున్న మార్కెట్ ఏదైనా ఉందా అంటే అది ఇండియన్ మార్కెట్ అయితే కాదు. చెప్పాను కదా, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో ఖచ్చితంగా ఇండియా మార్కెట్ కూడా పడుతుందేమో, కానీ చివరి వరుసలో ఉంటుందని. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, యూరోపియన్ మార్కెట్స్ ఎంత ఫాలో అయ్యాయి? 5% దగ్గరగా 4% దగ్గరగా. యుఎస్ మార్కెట్స్ అయితే 2020 తర్వాత ఇంత భారీ మొత్తంలో ఎప్పుడు పడలేదు. ఇది అగైన్ ద రిపీట్ ఆఫ్ 2020 మార్కెట్ క్రాష్. బట్ ఓన్లీ చేంజ్ ఏంటంటే ఇండియా కాదు, యుఎస్. అండ్ లాంగ్ టర్మ్ లో ఎవరైనా ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ప్రాబబుల్లీ ట్రంప్ గారు ఇస్తున్న ఒక మంచి అవకాశం. ఎందుకో దీని రిలేటెడ్ గా నెక్స్ట్ మీకు డేటా పాయింట్ షేర్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇంకొక బిగ్ పానిక్ బటన్ ని ట్రంప్ గారు నొక్కడం జరిగింది. నిన్న విలేకరులు అడుగుతూ ఫార్మా మీద ఏం వేలేదే మీరు టారిఫ్లు అంటే, ఫార్మా అని ఒక స్పెషల్ కేటగిరీలో చూస్తున్నాం. ఫార్మా మీద మేము వేసే టారిఫ్ ఇప్పటి వరకు ఎప్పుడు వినుండరు, అంత భారీ మొత్తంలో ఫార్మా మీద టారిఫ్లు వేస్తామని చెప్పారు. రెసిప్రోకల్ టారిఫే వేసినా సరే మనం వాళ్ళ మీద వేసే టారిఫే 10%, మాక్సిమం వేస్తే 10% వేయాలి. అలా వేస్తే మన కంపెనీల రిలేటెడ్ గా ఉండే ఇంపాక్ట్ కూడా 10-12%. అది ఆపరేటింగ్ సైడ్. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా కూడా ఫార్మా టాపిక్ లో డెడికేటెడ్ గా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేసినట్లు ఇది మన ఇండియన్ ఫార్మా సెక్టార్ ని కాదు ఎక్కువగా హిట్ చేసేది. యుఎస్ కి సంబంధించి మన ఇండియా 40% ఆఫ్ ద జెనరిక్స్ ని సప్లై చేస్తుంది. అన్ని దేశాల మీద ఫార్మా కంపెనీల మీద వేసేస్తే అందరూ రేట్లు పెంచుతారు. ఆ రేట్లు పెంచిన డ్రగ్స్ నే కదా అక్కడ యుఎస్ లో ఉంటున్న పేషెంట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కూడా పెయిన్ ని ఫేస్ చేయాల్సింది. అందరి మీద టాక్స్ వేస్తారు, కేవలం ఇండియా మీద మాత్రమే కాదు, అందరి మీద ఒకటే ఉంటదంటే గ్లోబల్ స్లో డౌన్ లో మన ఇండియా వెనకపడాల్సిందే. కానీ స్పెషల్లీ ఇండియా కంటూ నెగిటివ్ ఇది, ఇండియా ఒక్కటే బ్యాక్ అయిపోతుందనే లాంటిది ఈ టారిఫ్ గేమ్ లో అయితే కనిపించదు. ఫ్రెండ్స్, ఒకటి క్లియర్, ఇవాళ డెఫినెట్లీ మనం అందరం కూడా డీప్ పెయిన్ ని పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా చూసుంటాం. బట్ అది ఫైనల్ కాదు కదా. ఎందుకంటే నేను చాలా స్టాక్స్ ఇవాళ 8%, 10% ఫాలో అవుతున్నది. వాళ్ళ బిజినెస్ ఏంటని చూస్తే అసలు వాళ్ళకి మొత్తం కూడా డొమెస్టిక్ ఫేస్డ్, మన ఇండియాలో ఉంటున్న బిజినెస్ ఏ మాత్రం యుఎస్ కి లింక్ లేదు. పోనీ ఇండైరెక్ట్ గా ఏదైనా ఇంపాక్ట్ ఉందన్నా అలానూ కాదు. మేబీ ఇవాళ గ్లోబల్ సెల్ ఆఫ్ తో చాలా అసెట్ క్లాసెస్ రిలేటెడ్ గా బిగ్ క్రాష్ కనిపించింది కదా. పర్టికులర్ గా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా యుఎస్ కి సంబంధించిన టాప్ 7 స్టాక్స్ ఉంటాయి కదా, మ్యాగ్నిఫిసెంట్ 7 స్టాక్స్ అని మెన్షన్ చేస్తుంటారు. అది $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్ ని కోల్పోయింది. $1 ట్రిలియన్. యూజువల్ గా 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. ఇప్పుడు దాన్ని డాలర్ రేట్ తో మల్టిప్లై చేయాలి. 85 వేసుకున్న 85 లక్షల కోట్లు యుఎస్ ప్రెసిడెంట్ తీసుకుంటున్న డెసిషన్ తో అక్కడ స్టాక్ మార్కెట్ లోనే దట్టు 7 స్టాక్స్ లోనే కనిపించింది. అదొక అసెట్ క్లాస్, ఈక్విటీ ఒక అసెట్ క్లాస్. అండ్ క్రూడ్ ఆయిల్ ని కూడా చూడండి, నియర్లీ 8% దగ్గరగా. మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్ లో
ఇంక్లూడింగ్ క్రిప్టోస్ ఎవ్రీథింగ్ కూడా గ్లోబల్ మార్కెట్స్ లో ఫాలో అవుతుండడం, ఎవరెవరైతే అలాంటి అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ మార్జిన్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉంటుందో, క్లయింట్స్ రిలేటెడ్ గా కానీ ఆర్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏదైనా మార్జిన్ ఇష్యూస్ ఉంటున్నా వాళ్ళ ఫండ్స్ ఎక్కడైతే ఇతర కంట్రీస్ లో ఆర్ ఇతర అసెట్స్ లో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో వాటిని లిక్విడేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏ అసెట్ క్లాస్ కూడా డ్రాస్టిక్ గా ఎప్పుడైనా ఫాలో అయింది అనుకోండి, ఇతర అసెట్ క్లాసెస్ మీద కూడా ఇతర కంట్రీస్ మీద కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఒకవేళ వేరే కంట్రీస్ లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దెన్ ఆ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఏదైతే నిన్నటి వీడియోలో ట్రంప్ ఒక టారిఫ్ల రిలేటెడ్ గా క్లియర్ గా మనం డిస్కస్ చేసుకున్నామో దానికి ఇంపాక్ట్ ఇండియా మీద జీరోనా అంటే కాదు, బట్ ఓన్లీ ఇండియా మీదే ఆ టారిఫ్ వేసుంటే చాలా బిగ్ ఇంపాక్ట్ అయ్యేదేమో. అన్ని కంట్రీస్ మీద వేయడం ఇండియాకు ఒక సర్టైన్ స్టేజ్ లో అడ్వాంటేజ్ నే ప్రొవైడ్ చేస్తుంది. బట్ గ్లోబల్ స్లో డౌన్ ఎప్పుడైనా జరిగింది అనుకోండి, ఇండియా ఏం వేరే గ్లోబ్ లో ఉంటున్న కంట్రీ కాదు కదా, ఆ స్లో డౌన్ లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుందేమో. బట్ నా ఒక వాదన ఏంటంటే ఏ కంట్రీ అయినా మాత్రం ఆ కంట్రీకి సంబంధించిన జీడిపి పడిపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవడం, కంపెనీస్ అన్ని సఫర్ అవ్వడం, మొత్తం ట్యాక్స్ కలెక్షన్లు కూడా తగ్గిపోయి మొత్తం ఎకానమీ స్లో డౌన్ అయిపోవడం, ఇది కాదు కదా ఏ కంట్రీ కోరుకునేది. అలానే యూఎస్ కోరుకోదు, చైనా కూడా కోరుకోదు. స్టార్టింగ్ లో వాళ్ళు ఎలాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేసినా కొంత టైం పీరియడ్ ముందుకు వెళ్లేసరికి రియాలిటీ అర్థమైన తర్వాత వాళ్ళ కంట్రీస్ డ్రాస్టిక్ గా ఇంపాక్ట్ అవుతాయి దీనివల్ల అని వాళ్ళకి అర్థమైన తర్వాత ఖచ్చితంగా వెనక్కి అడుగు వేయడం కాకుండా నా ఇగోనే గెలవాలని ముందుకడుగు వేసుకొని పిచ్చి వాళ్ళలా ఎవరు బిహేవ్ చేయరు కదా అనేది లాజికల్ గా ఆలోచిస్తారు. ట్రంప్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతారు, చైనా దీంట్లో ఆడైపోతుంది, వేరే వేరే కంట్రీస్ అన్ని కూడా ఇలా వచ్చి ట్యాక్స్లు వేసేస్తాయి, దీంతో గ్లోబల్ గా రెసిషన్ వచ్చేస్తుంది, మనం ఒక 5-6 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతాం. ఇది టూ మచ్ ఎక్స్ట్రీమ్ గా థింక్ చేయడం. అలానే ఓవర్ నైట్ లో మొత్తం ట్రంప్ వెనక్కి వచ్చేస్తారు, ఆ కంట్రీలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, ఒక్క ఓవర్ నైట్ లో డామేజ్ అంతా రికవర్ అయిపోతుంది. ఇది టూ మచ్ పాజిటివ్ గా చూడడం. ఇక్కడ నుంచి ఫ్యూ మంత్స్ ఈ అన్సర్టనిటీ కొనసాగుతుంది. ఒక్కొక్క కంట్రీతో డిస్కషన్స్ జరిగాక ఎందుకు ఈ వర్డ్ ని మెన్షన్ చేస్తున్నానంటే, వైట్ హౌస్ వాళ్ళు ఏమని చెప్పారు, వన్స్ మేము టారిఫ్లు వేస్తాం అదే ఫైనల్ 4 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది అన్నారు. కానీ ట్రంప్ ఏం స్టేట్మెంట్ చేశారో చూడండి. ఏం చెప్తున్నారంటే ఫినామినల్ గా తనకి ఏదైనా ఇవ్వగలిగితే, ఆఫర్ చేయగలిగితే అప్పుడు వెనక్కి తగ్గుతానంటున్నారు. అంతకుముందు వైట్ హౌస్ వాళ్ళు చెప్పింది ఏంటి, ఒక్కసారి వేసిన టారిఫ్ వెనక్కి వెళ్ళదని. అందుకే ఇక్కడ చూడండి సిఎన్బిసి వాళ్ళ హెడ్లైన్ ఏముందో, ట్రంప్ ఓపెన్ టు టారిఫ్ నెగోసియేషన్స్ కాంట్రాడిక్టింగ్ వైట్ హౌస్ ఎయిడ్స్. అంటే వైట్ హౌస్ చెప్పిన దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ నెగోసియేషన్ కి నేను ఓకే ఉన్నాను, నాతో వచ్చి మాట్లాడండి, నాకేమైనా ఫినామినల్ గా ఆఫర్ చేయండి, నేను వెనక్కి తగ్గుతానని చెప్తూ ఉండడం ఖచ్చితంగా నెగోసియేషన్స్ కమింగ్ టైమ్స్ లో వెళ్తాయి. ఒక పాయింట్ తర్వాత ఆ నెగోసియేషన్స్ లో ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు నాకేదో ఆఫర్ చేశారు కాబట్టి నేను వెనక్కి తగ్గుతున్నానని ట్రంప్ గారు వెనక్కి రావడం జరుగుతుంది. ఆ టైమ్స్ లో మార్కెట్ రికవర్ అవుతాయి. బట్ పాయింట్ అంతా ఇంత డామేజ్ చేసి రికవరీ చేసుకొని ఏం సాధించినట్లు, ఇన్వెస్టర్స్ ని కంగారు పెట్టి కొత్త వాళ్ళు ఈ ఫాల్ లో ఇంకేం జరిగిపోతుందో, ట్రంప్ ఎంతవరకు ముందుకు వెళ్తాడనే భయాందోళనతో వాళ్ళ నష్టాల్లో బయటికి వెళ్లడం తప్పించి, అండ్ ఇవన్నిటిని కొంతసేపు పక్కన పెడితే ఈ ట్రంప్ టారిఫ్స్ అండ్ గ్లోబల్ గా ఏం జరుగుతుంది, ఈ స్లో డౌన్, స్టాక్ మార్కెట్ పై ఇంపాక్ట్, ఇదంతా కొంత టైం పక్కన పెడితే క్రూడ్ ఆయిల్ 7% దగ్గరగా ఫాలో అవడం, ఇది గ్లోబల్ స్లో డౌన్ రిసెషన్ వల్ల అనుకుంటారేమో, ఒపెక్స్ ప్లస్ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్ వల్ల అనమాట. మేలో నార్మల్ ప్రొడక్షన్ కంటే కూడా 3 times ప్రొడక్షన్ పెంచుతా అన్నారు. దాంతోనూ అండ్ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ తో కూడా ఓవరాల్ మనకి క్రూడ్ ఆయిల్ లో ఒక బిగ్ ఫాల్ అయితే మోర్ దాన్ 7% దగ్గరగా ఫాల్ అయితే కనిపించింది. డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అయింది, బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అవుతున్నాయి, 4% దగ్గరగా బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అయ్యాయి, ఆల్మోస్ట్ 3.8 దగ్గరగా వచ్చాయి. జపాన్ కి సంబంధించిన 10-year బాండ్ డీల్స్ అయితే ఆల్మోస్ట్ 14-15% దగ్గరగా క్రాష్ అయ్యాయి. బట్ జపాన్ ని పక్కన ఉంచేద్దాం. యుఎస్ కి సంబంధించి బాండ్స్ అవుట్ ఆఫ్ నో వేర్ బిగ్ వే లో ఫాలో అవుతుండడం కూడా అక్కడ ఇన్వెస్టర్స్ రిస్క్ ఫ్రీ బాండ్స్ లో పెట్టుకోవడానికి అవ్వదని, అండ్ అక్కడ బ్యాంక్ వడ్డీలు కూడా అంత పెద్ద ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఈక్విటీ సైడ్ ఓవర్ ద పీరియడ్ కొంచెం డస్ట్ సెటిల్ అయిన తర్వాత అయినా చూసే అవకాశం బాండ్ డీల్స్ తగ్గుతూ ఉండడం వల్ల మనకి కనిపిస్తుంది. సో క్రూడ్ ఆయిల్ కానీ, బాండ్ డీల్స్ కానీ, డాలర్ ఇండెక్స్ కానీ మన మార్కెట్స్ కి ఫండ్ ఫ్లో రిలేటెడ్ గా కొంత పాజిటివ్నెస్ ని తీసుకొస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ గా చెప్పాలి, నేను అనుకోవడం ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న టారిఫ్లు ఉన్నాయో అవి నెక్స్ట్ ఇయర్ కొనసాగుతూ వెళ్తాయనైతే అనుకోవట్లేదు, వెనక్కి తగ్గుతారనే నేను అనుకుంటున్నాను. ట్రంప్ అయితే మీరేమనుకుంటున్నారో చెప్పండి. బట్ ఇన్ ఫ్యాక్ట్ వర్స్ట్ కే ప్రిపేర్ అవుదాం. ఈ రీసెంట్ డేస్ లో వాడుతున్న మాట ఇది, వర్స్ట్ కి ప్రిపేర్ అవుదాం. ఒకవేళ ఈ టారిఫ్లతో ముందుకు వెళ్ళినా ఇప్పటి వరకు నేను చూసిన రిపోర్ట్స్ అన్ని కూడా అదే ఇద్దరు గోల్డ్మెన్ సాక్స్ కానీ, మోర్గన్ స్టాన్లే కానీ, సిటీ కానీ వీళ్ళందరూ మెన్షన్ చేస్తున్నది యావరేజ్ గా ఇండియా ఒక గ్రోత్ అనేది 0.3% ఇంపాక్ట్ అయ్యి మన జీడిపి కూడా నియర్లీ 6% అబోవ్ దగ్గరగానే మూవ్ అవుతుందని. వెరాస్ అదే యుఎస్ కి మాత్రం 2%, ఇన్ఫాక్ట్ 2.5-3% కూడా ఒకవేళ యుఎస్ ని ఎక్కువ దేశాలు కూడా టార్గెట్ చేస్తే అక్కడ గ్రోత్ స్లో డౌన్ అయ్యే ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో కంపేర్ చేస్తే ఇండియా మీద పడే ఇంపాక్ట్ చాలా చాలా తక్కువ. బట్ అల్టిమేట్ గా మనం కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్ స్లో డౌన్ ని ఫేస్ చేస్తాం. బట్ ఇతర కంట్రీస్ మీద ఎక్కువ ట్యాక్స్లు పడ్డం కారణంగా వాళ్ళు కొంత వెనక్కి తగ్గి మనం ఏదైతే పడుతుందో మన మీద ట్యాక్స్ ని అది యుఎస్ లో ఉంటున్న ప్రజలకు మనం పాస్ ఆన్ చేసిన రేట్లు పెంచి పాస్ ఆన్ చేసిన ఏదైతే కాంపిటీషన్ ఉందో ఆ కాంపిటీషన్ కొంచెం వెనక్కి తగ్గడం కారణంగా మన ఇండియన్ కంపెనీస్ కూడా ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే ఇప్పుడు తను చేస్తున్న డిస్టర్బెన్స్
ఏదైతే ఉందో అది గ్లోబల్ ఎంటైర్ ట్రేడ్ సప్లై ని ఇంపాక్ట్ చేసేస్తుంది. మొత్తం సప్లై చైన్ నెట్వర్క్ ని మొత్తాన్ని కూడా ఆ ఎంటైర్ వెబ్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పెట్టుకున్న వెబ్ ని ఈ టారిఫ్ గేమ్ ఎక్కడ ఇంపాక్ట్ చేసి మొత్తం ట్రేడ్ సప్లై ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందని ఒక భయాందోళనలో ఇవాళ మార్కెట్స్ మనకి ఇలా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ రెండు జరగాలి, ఒకటి తను వెనక్కి తగ్గాలి, మార్కెట్స్ పెరుగుతాయి, ఆర్ కొంత టైం పీరియడ్ కి ఇక్కడ నుంచి 6 months 1 year ఈ టారిఫ్లతోనే నడుస్తూ వెళ్తే మొత్తం అంతా కరెక్ట్ గానే ఉంది. బట్ ధరలు పెరిగాయి, ధరలు పెరిగింది, ప్రజలు కడతారు, ఎంటైర్ గ్లోబల్ ట్రేడ్ అంతా కూడా మార్జినల్ గానే ఇంపాక్ట్ అయింది, ఒక బిగ్ వేలో ఇంపాక్ట్ అవ్వలేదని మార్కెట్స్ కి అర్థమైనప్పుడు మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఫైనలీ ఇన్వెస్టర్స్ కి అందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే, మీరు లాస్ చూశారు, నేను లాస్ చూశాను, మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ లాస్ చూశారు. మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకంటే యూఎస్ రిలేటెడ్ గా ఇతర మార్కెట్స్ రిలేటెడ్ గా చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఇంకా లాస్ చూశారు. ఈక్విటీ మార్కెట్స్ కి ఇది ఒక బ్యాడ్ డే, పర్మనెంటా కాదు, టెంపరరీ. కొంత పేషెన్స్ గా, కొంత స్టెబిలైజ్డ్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఎవ్రీథింగ్ విత్ టైం పాస్ అవుతుంది. ఈక్విటీ మార్కెట్స్ ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ ఉన్నాయి. అండ్ రానున్న సంవత్సరాల్లో కూడా దీనికి మించిన ఈవెంట్స్ ని మీరు ఫేస్ చేయాలి. మనో ధైర్యంతో ఉండండి. నిన్నటి వీడియోలో కూడా మార్కెట్ అయితే పెరిగింది, బట్ ఇంకొక 2 రోజులు వెయిట్ చేద్దాం. 3 days పాటు మార్కెట్ ని ఫోకస్ చేద్దాం. అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. మెయిన్ ఈవెంట్ అయిపోయిన వెంటనే మార్కెట్ రియాక్ట్ అయ్యేది ప్రీ మెచ్యూర్ గా ఉంటుంది, తర్వాత మెచ్యూర్ గా ఉంటుంది. నెక్స్ట్ 2 days చూద్దామని, ఇవాళ మండేని కూడా చూద్దాం అన్నాను కదా. మండే కూడా మార్కెట్ రిలేటెడ్ గా బ్యాడ్ గానే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చైనా రిలేటెడ్ గా ఇలాంటి అప్డేట్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ మార్కెట్ పడే అవకాశమే ఉంటుంది. బట్ వాట్ నెక్స్ట్? ఈ ఏప్రిల్ 9వ తేదీకి దగ్గర అయ్యే కొద్దీ ఇప్పుడు వరకు జరిగిన నష్టానంతా ట్రంప్ సైడ్ నుంచి, చైనా సైడ్ నుంచి అందరూ కూడా లెక్కలు వేసుకొని ఇంకా ముందుకు వెళ్తే తెగుతుందా దారం, ఇంకా లాగితే బాగా లాగితే తెగుతుందా అనేది వాళ్ళే ఆలోచించుకొని ఏది చేస్తే బెటర్ గా ఉంటుందో ఖచ్చితంగా అది చేస్తారు. కొంచెం వేచి చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా సరే, నా ఒపీనియన్, ఒకవేళ వర్స్ట్ కే ప్రిపేర్ అయ్యి టారిఫ్లనే ముందుకు తీసుకువెళ్ళినా ఇండియా స్ట్రాటజిక్ గా వేరే కంట్రీస్ తో పోలిస్తే తక్కువ ట్యాక్స్ తోనే ఉంది కాబట్టి ఇంపాక్ట్ అయితే అవుతుంది. డెఫినెట్లీ నెగిటివ్ ఉంటది. గ్లోబల్ స్లో డౌన్ లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది, నో డౌట్. బట్ ఇతర కంట్రీస్ కంటే కూడా బెటర్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకొన్ని ఓన్లీ ఇండియాలోనే బిజినెస్ చేసుకుంటున్న చాలా కంపెనీస్ పడిపోతున్నాయి. మీరు జస్ట్ స్క్రీనర్ లోకి వచ్చి ఆ కంపెనీ పేరు టైప్ చేయండి. లైక్ చూడండి, గర్వారే హైటెక్ ఫిలిమ్స్ అని ఉంటుంది. ఇది బాగా పడింది, ఇవాళ పడింది, నిన్న కూడా పడింది. మీరు జస్ట్ ఇక్కడికి వచ్చి కీ పాయింట్స్ దగ్గర, రీడ్ మోర్ దగ్గరకు వచ్చి కొంచెం డౌన్ సైడ్ కి వచ్చారంటే మీకు జియోగ్రఫికల్ స్ప్లిట్ దగ్గర అమెరికా నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో తెలుస్తుంది. ఇలా అమెరికా నుంచే వస్తున్న రెవెన్యూ తగ్గుతుందని ఒక భయాందోళనతో ఆ స్టాక్ పడుతుందా, నార్మల్ గానే పడిపోతుందా? ఒకవేళ నార్మల్ గానే పడిపోతుంది అనుకోండి, నెంబర్స్ బాగుంటాయని బిజినెస్ రిలేటెడ్ గా మీకు ఏమాత్రం కొంత అవగాహన ఉంటున్నా అస్సలు కంగారు పడాల్సిన నీడే లేదు. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, గ్రీన్ లోనే ఉంది. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. చాలా ఆటో స్టాక్స్ రీసెంట్ గా సేల్స్ డేటా బాగుంది. ఏప్రిల్ 1st నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఇదైతే ఇంపాక్ట్ ఉందో, 12 lakhs దగ్గరగా నో ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు కాబట్టి ఆ స్పెండింగ్ కూడా ఎకానమీలోకి వచ్చి మంచి నెంబర్స్ వస్తాయనే నమ్మకం మీకు ఉంటున్నప్పుడు ఎందుకు కంగారు పడడం? ఈ టెంపరీ ఈవెంట్స్ లో అన్ని స్టాక్స్ పడతాయి. బట్ ఈవెంట్స్ ఎప్పుడైతే సమసిపోతూ ఎండ్ అయిపోతూ ఉంటాయో అప్పుడు మళ్ళీ మార్కెట్స్ రికవర్ అవడం జరుగుతుంది. ఇదే జరుగుతూ వచ్చింది, జరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి మీరు బోల్డ్ ఫేస్ చేయాలి. స్ట్రాంగ్ గా ఉండండి. ఒక్కొక్క కంట్రీ ట్యాక్స్ వేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. చైనా వాళ్ళు చెప్పారు, అండ్ కెనడా వాళ్ళు కూడా ఆటో ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా. యాక్చువల్లీ కెనడా, మెక్సికో పేరు లేదు, ఈవెన్ రష్యా పేరు కూడా లేదు రెసిప్రోకల్ టారిఫ్ రిలేటెడ్ గా. బట్ ఆటో టారిఫ్ల మీద అయితే వేశారు కదా, దాని రిలేటెడ్ గా మాత్రం అగైన్ 25% టారిఫ్లు యుఎస్ మీద వేస్తానంటున్నారు. యుఎస్ నుంచి పెద్ద ఏం లేదు వీళ్ళకి సేల్స్, కాబట్టి అదేం యుఎస్ ని ఇంపాక్ట్ చేయదు. ఇదేం పెద్ద చర్య కూడా కాదు. బట్ ఒక్కొక్క కంట్రీ రియాక్ట్ అవుతున్న ప్రతిసారి మార్కెట్ స్టార్టింగ్ లో పెద్దగా రియాక్ట్ అవుతుంది. బట్ ఒక 4-5 days పోయాక ఇంత రియాక్షన్స్ మార్కెట్ చూపించదు. తర్వాత ఏ బిగ్ స్టేట్మెంట్ కూడా మార్కెట్ నెగ్లెక్ట్ చేసే స్టేజ్ కి వెళ్తుంది. అక్కడి నుంచి మార్కెట్ వెయిట్ చేసేది ఒక్కటే, ఈవెంట్ ఎండ్ అయిపోతుందని ఒక చిన్న సిగ్నల్ కోసం. ఆ సిగ్నల్ ఇండైరెక్ట్ గా దొరికినా చాలు మార్కెట్ కి, ఈ ఇష్యూ అంతా ఎండ్ చేస్తున్నాం డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా ఒక చిన్న హింట్ ఇచ్చినా చాలు, మార్కెట్స్ అక్కడి నుంచి మంచిగా రికవర్ అవడం స్టార్ట్ అవుతాయి. బికాస్ ఈవెంట్ కారణంగా పడినవి ఈవెంట్ ఎండ్ అవుతున్నాయంటే పెరగాలి కదా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ జాబ్స్ డేటా వస్తుంది. అండ్ జాబ్స్ డేటా తర్వాత మేబీ ఈ ట్రంప్ ఒక రెసిప్రోకల్ టారిఫ్ తర్వాత మార్కెట్ లో జరుగుతున్న అన్సర్టనిటీ అండ్ జాబ్స్ డేటా వీటన్నిటి గురించి ఫెడ్ చైర్మన్ స్పీచ్ కూడా ఉంది. యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ ఇది ఫర్దర్ ఇంపార్టెంట్ డేటా. అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నిన్న పెద్దగా లేదు, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బిగ్ నెంబర్ ఇవాళ. అండ్ ఆ డేటా రాగానే కామెంట్ సెక్షన్ లో పెడతాను, జస్ట్ ఒకసారి కామెంట్ సెక్షన్ ని గమనించండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
ఫ్రెండ్స్ ఈవెన్ ఈ పాయింట్ లో కూడా మార్కెట్ ఇంత పడ్డా కూడా ఎవరైనా మార్కెట్ లో భారీ మొత్తంలో డబ్బులు పెడదాం అనుకుంటుంటే ఈ పాయింట్ లో కూడా నేను స్ట్రాంగ్ గా చెప్పాలనుకుంటున్నాను. మినిమం 5 నుంచి 7 సంవత్సరాల వరకు మీరు టచ్ చేయని డబ్బులు ఏదైనా ఉంటేనే అది స్టాక్ మార్కెట్ కి తీసుకురండి. లేదంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, హిస్టారికల్ గా 5 సంవత్సరాల కంటే తక్కువ డబ్బులు మార్కెట్ లో పెట్టి తీసేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా మార్కెట్ లో ఏదో ఒక పాయింట్ లో లాస్ అయ్యే అవకాశమే ఉంది. ఖచ్చితంగా 7 సంవత్సరాలు ఉంచగలరా? దెన్ మార్కెట్ లోకి రండి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ, ఆర్ బాండ్స్ లో కానీ మనం డబ్బులు పెట్టాలి. పర్సనల్ గా నేను ఫిక్స్డ్ డిపాజిట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి ప్రధానమైన కారణం ఈజీగా మనం పెట్టగలం అండ్ ఈజీగా మనం విత్డ్రాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ కూడా ఇమీడియట్ గా వస్తుంది. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై ఆర్బీఐ వాళ్ళ డిఐసిజిసి వాళ్ళ 5 lakhs ఇన్సూరెన్స్ అసలు మీద వడ్డీ మీద కూడా దొరుకుతుంది. కాబట్టి నేను పర్సనల్ గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 5 లక్షల వరకు డబ్బులు వేయడానికి ఇష్టపడతాను. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మన దగ్గర బ్రాంచెస్ ని పెట్టుకొని ఉండవు కాబట్టి దీనికోసం నేను స్టేబుల్ మనీ యాప్ ని వాడుతున్నాను. ఇందులో మనం లాగిన్ అయ్యి ఇక్కడ క్లిక్ చేసి మీరు చూసారంటే ఇండియాలో ఉంటున్న టాప్ బ్యాంక్స్ ఏవే ఉన్నాయి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఏవే ఉన్నాయి, అందులో ఎంతెంత వడ్డీ వస్తున్నాయి, అది కూడా ఎంత టైం పీరియడ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక వడ్డీని పొందొచ్చు అనే పూర్తి సమాచారం కూడా ఈ యాప్ లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనం పెడుతున్న డబ్బులు డైరెక్ట్ గా బ్యాంక్ కే వెళ్తుంది. ఈ యాప్ దగ్గర ఉండదు. దీనికి కన్ఫర్మేషన్ గా మనం డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసాక బ్యాంక్ నుంచి కన్ఫర్మేషన్ ఇలా మెయిల్ ద్వారా కూడా వస్తుంది. అండ్ ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లను కూడా కట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ప్రాబబ్లీ ఇంకొన్ని నెలల తర్వాత ఇలా నేను ఫిక్స్డ్ డిపాజిట్స్ లో మంచి వడ్డీ రేట్ వస్తుందని చెప్పడానికి కూడా ఉండదేమో. ఎందుకంటే ఇప్పుడు 9% దగ్గరగా కూడా వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఉన్నాయి. ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా 8, 7, 6 అంటూ తగ్గించుకుంటూ వస్తారు. కాబట్టి ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు ఇంకెక్కువ తగ్గించే ముందే ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు వేసుకోవడం, షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంటున్న డబ్బులు పెట్టుకోవడం ఒక మంచి ఆప్షన్. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి గమనించండి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా గమనించారా, ఏదైనా ప్లేస్ లో ఒక చిన్న గొడవ జరుగుతుంది అనుకోండి, ఒకరిని నెట్టడం, ఇంకొకరిని నెట్టడం, మొత్తం కొంచెం గందరగోళం అయిపోతుంది. బట్ ఇంకొంత టైం తర్వాత అదంతా ఎండ్ అయిపోయినప్పుడు ఎవరు కాల్ సర్దుకొని ముందుకు వెళ్ళిపోతారు. అలానే చాలా కంపెనీస్ యుఎస్ రిలేటెడ్ గా ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇవాళ అండ్ నిన్న కూడా ఒక 20% దగ్గరగా పడ్డవి కొన్ని ఉన్నాయి. ఇవాళ కూడా 15%, 16% దగ్గరగా దానికంటే ఎక్కువగా కూడా పడ్డవి కొన్ని ఉన్నాయి. ఈ అన్ని కంపెనీలని నేను ఇందాక మార్కెట్ అనాలిసిస్ లో చెప్పినట్టు జస్ట్ స్క్రీనర్ లోకి తీసుకురండి, ఆ కంపెనీ పేరు టైప్ చేయండి, తర్వాత కీ పాయింట్స్ దగ్గర రీడ్ మోర్ చేయండి. అసలు వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు, జియోగ్రఫికల్ స్ప్లిట్ ఎంత, యుఎస్ నుంచి వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఎంత, అండ్ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఈ డేటాను ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. కొన్ని కంపెనీస్ యుఎస్ కి సంబంధం లేకుండా కూడా కొంచెం ఎక్కువగా పడుతున్నాయి. ఎగ్జాంపుల్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ చూడండి, వాళ్ళకి అసలు యుఎస్ తో సంబంధమే లేదు, ఇండియన్ సేల్స్ వాళ్ళవి. ఏసీలు, వాషింగ్ మిషన్స్, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ మోల్డింగ్స్ అండ్ టూల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఆ స్టాక్ కూడా పడింది. ఇలా చాలా స్టాక్స్ కూడా యుఎస్ తో రిలేషన్ లేకుండా పడిపోతూనే ఉన్నాయి. ఇదంతా ఈ టారిఫ్ అన్సర్టనిటీలో ఇందాక చెప్పాను కదా, గొడవ జరుగుతున్నప్పుడు ఒకరినొకరు తోసుకోవడం అని, దాంట్లో జరుగుతున్నదే. ఒకవేళ మీకు అది ఏదైనా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోకి వచ్చింది అనిపించింది అనుకోండి, మీరు యాడ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే ఈ సందర్భంలోనే మీకు అవి ఇంకా మంచి తక్కువ ధరలో దొరికే అవకాశం ఉంది కాబట్టి వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటిల్లో చాలా వరకు కంపెనీస్ రిలేటెడ్ గా యుఎస్ తో రిలేషన్ ఉంది. వన్స్ ఆ ఈవెంట్ కంప్లీట్ అయిపోతుంది, వెనక్కి తగ్గుతున్నారు అన్నప్పుడు మళ్ళీ వీటిల్లోనే మంచిగా మనకి రికవరీ కనిపిస్తుంది. అండ్ ఏమాత్రం కొంత టైం ఉన్నా వీళ్ళల్లో ఎవరెవరి బిజినెస్ లకి ఈవెన్ టారిఫ్లు పాస్ చేసినా వేరే కంట్రీస్ నుంచి థ్రెట్ లేదనేది కానీ మనం స్టడీ చేయగలిగితే, ఇలాంటి ఫియర్ఫుల్ టైమ్స్ లోనే, భయాందోళనలు ఉంటున్నప్పుడే ఇలాంటి కంపెనీస్ లో ఇలాంటి క్రాష్ కనిపిస్తూ మార్కెట్ వన్స్ అర్థమైన తర్వాత మళ్ళీ అంత స్ట్రాంగ్ రికవరీ ఉంటుంది. కాబట్టి కొంచెం స్ట్రాటజిక్ గా ఈ ఫాల్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫార్మా రిలేటెడ్ గా కూడా మునిపెన్నడూ చూడనంత టాక్స్ల్ని, టారిఫ్ల్ని వేస్తానని ఎలా ట్రంప్ గారి స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ ఫార్మా కంపెనీకి యుఎస్ నుంచి ఎంతెంత రెవెన్యూ ఉంది, ఒకవేళ 10% టారిఫ్ వేస్తే వాళ్ళ ఆపరేటింగ్ సైడ్ ఎంతవరకు హిట్ అయ్యే లాభాలు ఎంతవరకు హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అత్యధికంగా గ్లాండ్ ఫార్మా, తర్వాత అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, జైడస్, లూపిన్, సిప్లా, సన్ ఫార్మా, టోరెంట్ ఫార్మా రిలేటెడ్ గా డేటా అండ్ వాటి ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. నెంబర్స్ టూ మచ్ ప్రెషర్ ని తీసుకొచ్చేలా అయితే ఉండవు కాబట్టి కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఇక్కడ నుంచి ఒక 30, 40, 50% ఫార్మా కంపెనీస్ పడిపోతాయని భయపడద్దు. నిజంగా అలా పెంచితే యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ మీదే ప్రెషర్ పడుతుంది ఇండియన్ ఫార్మా కంపెనీస్ కంటే ఎక్కువగా. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న కంపెనీలు ఆల్రెడీ యుఎస్ లో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాయి కాబట్టి ఆల్రెడీ చేసుకుంటున్నాయి. సో వీటికి ఈజీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకోవడం ఒకవేళ టారిఫ్ వేసినా. కాబట్టి ఈ ఫార్మా కంపెనీస్ తో కొంత ఎక్కువ సేఫ్టీ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈవెన్ ట్రంప్ వర్స్ట్ కేసులో డెసిషన్ తీసుకున్నా వీటి మీద ఆ ఇంపాక్ట్ కొంత తక్కువ ఉంటుంది కంపేర్డ్ విత్ ఇతర ఫార్మా ప్లేయర్స్. ఫ్రెండ్స్ ఇవాళ టాటా మోటార్స్ ని చూసినా, ఈవెన్ భారత్ ఫోర్జ్ కూడా ఇవాళ 7-8% దగ్గరగా బాగా ఫాలో అయింది కదా. టాటా మోటార్ స్టాక్ కూడా బాగా పడుతుంది కదా. రీసెంట్ టైమ్స్ లో వరుసగా టాటా మోటార్ స్టాక్ పడుతూ ఉండడం
ఇక ఏంటి స్టాక్ పరిస్థితి ఎలా ఉంటున్న క్వశ్చన్ మార్క్స్ కి CLSA వాళ్ళు ఫర్దర్ గా డౌన్ గ్రేడ్ చేస్తూ హై కన్విక్షన్ లిస్ట్ లో నుంచి టాటా మోటార్స్ ని తీసేస్తూ ఉండడం ఇన్వెస్టర్స్ కి పెయిన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, వాళ్ళ JLR రిలేటెడ్ గా బిజినెస్ మాత్రం కొంత బెటర్ గానే ఉంది. మన ఇండియన్ బిజినెస్ కొంత వీక్ అయిందేమో, కానీ రీసెంట్ టైమ్స్ లో JLR రిలేటెడ్ గా బానే ఉంది. బట్ ప్రాబ్లం అంతా ఇక్కడ నుంచి 7 days బ్యాక్ చేసిన వీడియోలో మెన్షన్ చేశాను కదా, US లో వాళ్ళకి 26% సేల్స్ ఉన్నాయి, బట్ ప్రొడక్షన్ 0. UK లోనే ఉంది వాళ్ళ ప్రొడక్షన్ అంతా కూడా, మెజారిటీ ప్రొడక్షన్ 63% ప్రొడక్షన్. సో అక్కడ నుంచి US కి వెళ్తే ట్యాక్స్లు పడుతున్నాయి కాబట్టి 25% స్ట్రైట్ అవే. అది వాళ్ళ బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తుందా అని ఒక క్వశ్చన్ మార్క్స్. దీనికి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా స్టాక్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ క్లారిటీ రాకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం జరిగితే మాత్రం స్టాక్ రిలేటెడ్ గా ప్రెషర్ ని కొంత టైం ఇన్వెస్టర్స్ ఫేస్ చేయాలి. రీసెంట్ టైమ్స్ లో బానే పడింది, బట్ ఇండియా సేల్స్ వీక్ అవుతున్నాయి. అండ్ JLR రిలేటెడ్ గా కూడా టారిఫ్ టెన్షన్స్ ఎండ్ అవ్వవు అనుకుంటే మాత్రం షార్ట్ టర్మ్ లో టాటా మోటార్స్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ అయితే కొనసాగుతుంది. బట్ టాటా మోటార్స్ యాజ్ ఎ బ్రాండ్ ఇదనే కాదు, ఏ ఆటో మేకర్ కైనా సరే స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెసెన్స్ ఉంటున్న వాటికి డిఫరెంట్ స్ట్రాటజీస్ తో వాళ్ళు ఎదిగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మేనేజ్మెంట్ ఒక కామెంటరీని ఒక్కసారి వినడానికి ప్రయత్నించారంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది టాటా మోటార్స్ లో అన్న క్లారిటీ ఫ్రమ్ ద కంపెనీ మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, యూజువల్ గా మార్కెట్ ఫాల్ లో ఏదైతే ఎక్కువ పడిపోతూ ఉంటుందో దాని గురించి మాట్లాడాలంటే చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు, ఎందుకంటే అది ఇంకెంత పడుతుంది అనే ఒక భయాందోళనలతో. బట్ నేను ఇక్కడ ఒక సెక్టార్ రిలేటెడ్ గా మాత్రం మీకు ఒక మంచి స్ట్రాటజీ ఇవ్వాలనుకుంటున్నాను. ఐటీ సెక్టార్ మీరు చూడండి, టాప్ ఐటీ కంపెనీస్ లైక్ లార్జ్ క్యాప్ స్పేస్ లో ఇన్ఫోసిస్, TCS, HCL, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా ఇయర్ లో 20% దగ్గరగా చాలా వరకు కంపెనీస్ పడ్డాయి. ఎంటైర్ ఐటీ ఇండెక్స్ ఇయర్ లో నిఫ్టీ 3% పడితే ఐటీ ఇండెక్స్ 22% పడింది. లార్జ్ క్యాప్స్ 20% దగ్గరగా పడ్డాయి. పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, కోఫోజ్ కానీ, సైంట్ కానీ ఇవైతే 30-40% దగ్గరగా కూడా పడ్డాయి. సో ఆల్మోస్ట్ మినిమం మిడ్ క్యాప్ స్పేస్ లో అయితే 30 నుంచి 40% ఫాల్, లార్జ్ క్యాప్ స్పేస్ లో అయితే 17-18% నుంచి 20% ఫాల్ కనిపించింది. కాబట్టి ఇక్కడి నుంచి ఫర్దర్ గా ఒక డ్రాస్టిక్ ఫాల్ కి తక్కువగా పెరిగేదానికి స్కోప్ ఎక్కువగా ఉండే సెక్టార్ మనకి ఐటీ సెక్టార్ అవుతుంది. బట్ ఇంకెంత పడుతుందో, US రెసిషన్ లోకి వెళ్ళిపోతుంది, గ్రోత్ స్లో డౌన్ అయిపోతుంది, ఓవరాల్ ఎకానమీ అంతా ఇంపాక్ట్ అయితే ఐటీ కంపెనీస్ కి బిజినెస్ ఎక్కడ వస్తుంది అనే భయం మనకు ఉంటది కదా. ఆ భయాలతోనే స్టాక్స్ పడుతున్నాయి. అంటే అది ఆల్రెడీ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. రిస్క్ తీసుకోగలరు అనుకుంటే కొంత కొంతగా యాడ్ చేసుకోవడం బెటర్. లేదు నేను రిస్క్ తీసుకోకూడదు, ఆర్ నాకు ఇంకా మంచి ఎంట్రీ పాయింట్ కావాలి, వర్స్ట్ గా థింక్ చేసి నేను కొనాలనుకుంటున్నాననే ఆలోచన మీకు ఉందంటే దెన్ వీళ్ళ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. రిజల్ట్స్ దగ్గరే ఇలాంటి అన్సర్టనిటీ ఉందనుకోండి, అంటే ఇప్పుడు US ప్రెసిడెంట్ అండ్ చైనాకి సంబంధించి ఇలానే టారిఫ్లు, టాక్స్లు అంటున్నా అది పడుతుంటాయి. ప్లస్ రిజల్ట్స్ లో కూడా గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మేనేజ్మెంట్స్ కూడా కొంత ఐడియా ఉండదు. కాబట్టి వాళ్ళు కొంత వీక్ గా ఆర్ మేము ఇప్పుడు చెప్పలేం మళ్ళీ చెప్తామని ఇలా కామెంటరీ ఇస్తారు. ఆ కామెంటరీతో కూడా మార్కెట్స్ లో పర్టికులర్ గా ఈ స్టాక్స్ లో నెక్స్ట్ ఇంకొక డిప్ వచ్చే ప్రయత్నం జరుగుతుందా? నాకు తెలిసి అదే ఫైనల్ డిప్, ఆర్ మేబీ అనుకున్న ఫైనల్ దగ్గర నుంచి ఇంకొంత పడతాయేమో. అంతకు మించి ఎక్కువ పడిపోయే స్కోప్ కంటే మళ్ళీ రికవర్ అయ్యే స్కోప్, బాగా పెరిగే స్కోప్ ఈ ఐటీ కంపెనీస్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్ లో ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా నేను మాట్లాడకుండా ప్రెసెంట్ మాట్లాడడానికి మాత్రం రీసెంట్ టైమ్స్ లో ఉన్న వీళ్ళ కరెక్షన్ చాలా వరకు కంపెనీస్ ని వాళ్ళ యావరేజ్ PE మల్టిపుల్స్ దగ్గరికి తీసుకొస్తుంది. కొంత ట్రాక్ చేయండి, ప్రాబబుల్లీ లాంగ్ టర్మ్ కి మీకు మంచి ఎంట్రీ పాయింట్స్ గా ఈ ఐటీ స్టాక్స్ ఉండొచ్చు. మీరు ట్రాక్ చేస్తుండే ఐటీ స్టాక్స్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ HDFC బ్యాంక్ వాళ్ళ Q4 బిజినెస్ డేటా అప్డేట్ చేస్తున్నారు. అడ్వాన్సెస్ 7% గ్రో అయ్యాయి, డిపాజిట్స్ 15% గ్రో అయ్యాయి, LDR నియర్ 100 దగ్గరగా ఉంది, లోన్ టు డిపాజిట్ రేషియో ఓవరాల్ డేటా బాగుంది. కాసా కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 4% దగ్గరగా పెరిగి ఇప్పుడు ప్రెసెంట్ కాసా 34.8% దగ్గరగా ఉంది. అండ్ AUM కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 7.7% దగ్గరగా పెరిగింది. కాబట్టి ఈ గుడ్ డేటాతోనే ప్రాబబుల్లీ ఈ రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంటున్న స్టాక్ ఇవాళ కూడా పెరిగింది. అండ్ ఇండియాలో స్టాక్ మార్కెట్ ఒక పార్టిసిపేషన్ చాలా తక్కువ కదా. కమింగ్ టైమ్స్ లో స్లోగా ఈ పార్టిసిపేషన్ అయితే పెరుగుతుంది. ఈ పెరిగే ప్రాసెస్ లో ఏ కంపెనీస్ లాభపడతాయి అని ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎకో సిస్టమ్ రిలేటెడ్ గా ఈ ఇమేజ్ మీకు హెల్ప్ చేస్తుంది. బ్రోకర్స్ కానీ, ఎక్స్చేంజెస్ కానీ, డిపాజిటరీస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ, అసెట్ మేనేజర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్ ఆర్ వెల్త్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న క్యామ్స్, కేఫిన్, ప్రోటీన్, క్రిసిల్, ICRA, కేరేజ్ అన్నిటి స్టాక్స్ రిలేటెడ్ గా లోగోస్ తో మీకు డేటా వస్తుంది కదా. దీంతో పాటు ఆన్ కమింగ్ ఇయర్స్ వాళ్ళ PE ఎక్కడుండే అవకాశం ఉందన్న డేటా కూడా, వాళ్ళ EPS ఎంతలా మూవ్ అయ్యి వాళ్ళ PE ఎంతకు వెళ్లే అవకాశం ఉందనేది కూడా 3 years ఫార్వర్డ్ PE
పిఈ కూడా మీకు డేటాగా స్క్రీన్ మీద ఉంటుంది. సో ఈపీఎస్ ఎంతలా పెరుగుతుంటే కంపెనీస్ కి అంత బెటర్. దాన్ని మనం పిఈ తో కంపేర్ చేసుకోగలిగే టేబుల్ ఇది. నెక్స్ట్ ఐఈఎక్స్ వాళ్ళ బిజినెస్ డేటాను అప్డేట్ చేస్తున్నారు. FY25 రిలేటెడ్ గా వాల్యూమ్స్ 19% గ్రో అయ్యాయి అండ్ Q4 రిలేటెడ్ గా వాల్యూమ్స్ కూడా 18% గ్రో అయ్యాయి. ఓవరాల్ ఐఈఎక్స్ డేటా బాగుంది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా కొన్ని ఏరియాస్ లో డిసప్పాయింట్ చేస్తున్నా ఓవరాల్ డేటా బాగుంది. న్యూ లోన్స్ 36% గ్రో అయ్యాయి. ఏఎం 26% గ్రో అయింది. కస్టమర్స్ ఎడిషన్ కూడా నియర్లీ 4.7 మిలియన్ దగ్గరగా జరిగింది. ఓవరాల్ కస్టమర్స్ 101.82 మిలియన్ దగ్గరగా ఉన్నారని గుడ్ డేటానే వీళ్ళు పబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా లోన్స్ 8.2% పెరుగుతున్నాయి. డిపాజిట్ 6.8% పెరుగుతుంది. కాసా ఇంప్రూవ్ అవుతుంది 18.4% అండ్ ఓవరాల్ కాసా రేషియో 34.3 దగ్గరగా ఉంది. క్రెడిట్ టు డిపాజిట్ రేషియో 86.7 దగ్గరగా ఉంది. లిక్విడిటీ కవరేజ్ రేషియో 125% దగ్గరగా ఉంది. ఓవరాల్ డేటా కూడా వీళ్ళది బెటర్ గా ఉంది. నాకు తెలిసి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్సిస్ మంచి డేటాను అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ డీమార్ట్ రెవెన్యూ కూడా స్ట్రాంగ్ గా జంప్ అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పాజిటివ్ సైడే చూడొచ్చు అండ్ ఓవరాల్ స్టోర్ కౌంట్ కూడా 415 దగ్గరగా ఉందని మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో క్లోజ్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసే ముందే ఇక్కడ మనకి మంచి వడ్డీ రేట్ ఉందో చూసుకొని షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంటున్న డబ్బుల్ని అందులో పార్క్ చేసి ఉంచుకోవడం ద్వారా అధిక వడ్డీని మనం లాక్ చేసుకోవచ్చు. అసలు ఏ బ్యాంక్ ఎంతెంత టైం పీరియడ్ కి ఎంతెంత వడ్డీ రేట్లు ఇస్తుందన్న ఒక పూర్తి సమాచారం అండ్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావాల్సిన స్టేబుల్ మనీ యాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.